ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆలార్ అందరికీ క్రీస్తు ప్రభునామంలో మీకు వందనములు. మరి కొన్ని విషయాలు దేవుడు ఇప్పుడే తెలియపరిచిన విషయాలు, కొన్ని విషయాలు మరి మీతో కొన్ని లైవ్లో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నేను వివాహం చేసుకోవాలని, మ్యారేజ్ చేసుకోవాలని ప్రార్థన చేస్తూ వచ్చాను ఇన్ని రోజులు. అయితే దేవుని కృపను బట్టి కొన్ని విషయాలు, నిజాలు మీకు తెలియపరుస్తున్నా. అనేక మంది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, తెలియపరచండి. మరి దేవుడు నాకు మ్యారేజ్ విషయం బయలుపరిచిన విషయాలు మీతో తెలియపరుస్తున్నా. మరి నాకు వాక్యానుసారంగా నేను వివాహం కోసం ప్రార్థన చేసుకునగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉంటున్న బెంజమిన్ సువార్థికుడు, మరి అతన్ని నాకు వాక్యానుసారంగా వివాహం చేసుకోవడానికి విజను భర్తగా ఇచ్చాడు దేవుడు. మరి రెండోసారి కూడా మరి అతనే నాకు భర్తగా విజన్గా ఇచ్చాడు. మరి అయితే ఇంతవరకు అతను నాతో కలవలేదు, మాట్లాడలేదు, నేను అతను కలిసి ఉండేది కూడా లేదు. అయితే తెలుసు అతనికి. మరి ఈ విషయాన్ని నేను ముందుగానే తెలియపరుస్తున్నా. అంటే అతన్ని నాకు దేవుడు బయలుపరిచాడు. మరి అతను ఎక్కడున్నాడో తెలియదు. ఒకవేళ అతనికి తెలుసో తెలీదో ఎక్కడైనా ఉంటే మీరు తెలియపరచండి ఈ విషయాన్ని. ఇది నాకు అతని వాక్యానుసారంగా ఇచ్చాడు. ఈ వివాహం ఇతనితో నాకు ఎలా జరగాలి అనే విషయాన్ని తెలియపరుస్తా. ఇంతకంటే ఈ వివాహం ఎలా జరపాలి ఇతను నాకంటే, నా మెడలో తాళి కట్టాలంటే తాళిబొట్టుకే 1 crore ఉండాలి, ₹1,00,00,000 ఉండాలి. తర్వాత వివాహము ₹1,00,00,000తో వివాహం చేసుకోవాలి. మూడోది బెంజ్ కారే నాకు కావాలి. ఇతను ఎక్కడున్నా వెంటనే వచ్చి వాక్యానుసారంగా వివాహం చేసుకోకుంటే ఇతను చాలా నష్టపోతాడు. ఇతనికి నాతో తప్ప వివాహము ఎవరితోనూ లేదు. వేరే వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు చనిపోవడం కానీ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. దేవుని చిత్తాన్ని, దేవుని మాటకి లోబడాలని, దేవుని కార్యాలకి అడ్డుపడకూడదని నేను మనసారగా తెలియపరిచిన. నేను దైవకృప ఇక్కడెక్కడ ఉంచినా నేను అంటే అనంతపురం జిల్లా కక్కల్పల్లి, రుద్రంపేట బైపాస్ నియర్ టమోటా మండి మార్కెట్ దాటిన తర్వాత మంగళూళ్ళ కాలనీలో చర్చి ఉంటుంది. ఇక్కడ ఈ చర్చిలో దైవకృప అని నేను సరస్వతి, దైవకృప, సబిత ఈ 3 పేర్లతో కలిగి ఉంటాను. ఇక్కడ దైవకృప అంటే ఎవరైనా చెప్తారు. ఈ విషయాలు అతనికి తెలియపరచాలి. ఇప్పుడే అతను చాలా నష్ట పరిస్థితిలో ఉంటున్నాడు. మరి ఈ విధంగా నాకు అతను వివాహం చేసుకోవాలి. తాళిబొట్టుకి 1 crore ఉండాలి. నెక్స్ట్ వివాహము 1 crore చేసుకోవాలి. బెంజ్ కారుతో రావాలి. ఇది నాకు మొదటి వ్యక్తి వాక్యానుసారంగా ఇచ్చాడు. మరి నాకు ఇంకా 2 పెళ్ళున్నాయి. నాకు కంప్లీట్గా 3 వివాహాలు ఇచ్చాడు దేవుడు. ఈ విషయాన్ని గమనించండి నా ప్రియమైన సంగమా. నాకు 3 వివాహాలు ఉన్నాయి. ఇతను తర్వాత మరి నెక్స్ట్ వివాహం కూడా ఉంటుంది, వెంటనే చేసుకోవచ్చు. ఒకేసారి కూడా 3 వివాహాలు కూడా నేను చేసుకోవచ్చు. ఆ రెండో వివాహం కూడా ఎలా ఉండాలి వివాహం వ్యక్తి అంటే, అతను కూడా 1 crore తాళిబొట్టు తీసుకొని కట్టాలి. నా మెడలో 1 crore పెళ్లి చేసుకోవాలి. బెంజ్ కారుతో రావాలి. వీళ్ళు ఎవరైనా సరే నన్ను పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, రెండో వ్యక్తి మీరు ఎవరైనా సరే, ఈయన దేవుడు నాకు వాక్యానుసారంగా ఇచ్చారు కాబట్టి నేను స్పష్టంగా బయలుపరచాను. రెండో వ్యక్తి నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే రెండో వ్యక్తి. అయితే 3 వివాహాలు అయితే నేను కంపల్సరీగా చేసుకుంటాను. దేవుని చిత్తం ఇది. రెండో వ్యక్తి నన్ను ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే 1 crore తాళిబొట్టుతో 1 crore వివాహన ఖర్చు, బెంజ్ కారుతోనే రావాలి. ఇది రెండో వ్యక్తి. వాళ్ళు ఎవరైనా సరే, క్రైస్తవులైనా సరే, హిందువులైనా సరే, ముస్లిం అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే. మూడో వ్యక్తి కూడా ఇలాగే 1 crore తాళిబొట్టుతో 1 crore వివాహంతో బెంజ్ కారుతో వచ్చి వీళ్ళు ముగ్గురు కూడా ఒకే రోజు అంటే ఒక రోజు 3 రోజులు నాకు వివాహము 3 రోజులు వివాహం చేసుకోవాలి నేను. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు 3 రోజులు వివాహం జరుగుతుంది. 3 రోజులు ఒకరితో ఆయన సువార్థికుడైన బెంజమిన్తో నాకు దేవుడు ఇచ్చాడు ఒకటి. రెండోది ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా వచ్చి మరి రెండో రోజు 3 రోజులు వివాహం జరుగుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా నాకు భర్తలుగా ఉంటారు.
ఈ విషయాన్ని మీరు గమనించి ఎవరైనా సరే మరి ఇమ్మీడియట్గా, ఎందుకంటే నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నా, వీళ్ళు ముగ్గురులో ఎవరు ముందు వచ్చినా కూడా నేను వివాహం చేసుకుంటాను, ఈ విషయాల్ని గమనించాలి. ఇది ఎందుకు వివాహ ప్రకటన చేస్తున్నానంటే ప్రభు తెలియపరచు అని చెప్తున్నాడు. నేను వివాహం చేసుకోవాలనుకున్నాను, నాకు తెలియదు. దేవుడు ఈరోజు ఈ విషయాలు తెలియపరిచినాడు. మరి అందరు కూడా తెలియపరిచి, మరి తెలియని వాళ్ళు కూడా తెలియపరచాలని, మరి అతను బెంజమిన్ సువార్తికుడు మరి ఎక్కడ ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసిన వానికి కూడా చెప్పండి. మరి ఈ విషయాలన్నిటిని గమనించి మరి నా కోసం ఆత్మీయులు కూడా ప్రార్థన చేయాలని, ఈ 3 రోజుల వివాహం కోసము అన్ని విషయాలు కూడా మీరు ముందుగానే నా కోసం కూడా ప్రేర్ చేయండి. ఈ వివాహం అయితే త్వరగా అయిపోతుందని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించి ప్రేమైన సంగమా, మరి ఫస్ట్ వ్యక్తి అయితే అతను ఏర్పాటు చేస్తాడు, ఇద్దరు ఎవరో మరి వాళ్ళు కూడా త్వరగా రావాలని తెలుసుకోవాలని అనే విషయాలు, ఈ విధంగా నా వివాహం జరుగుతుందని మీకు ముందుగా తెలియపరుస్తూ, మరి ఈ వింటున్న ఈ మాటలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత తెలియచుకుంటూ, ఈ విషయాలు మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని, మరి వెంటనే ఈ కార్యాలు జరగాలని మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ.